ఆ బాగుపడేదేదని దేవుడు నాకిస్తే మేలేనేమో, అదే మాట అనుకుంటున్నాడు. అక్కడే ఉన్నాడు, అక్కడే చూస్తున్నాడు, అక్కడే ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి అదే స్థితిలోనే ఉన్నాడు. చూచి ఆశలన్నీ వదులుకున్నాడు. దేనికంటే సహాయం చేసేవాళ్ళు లేక. సహాయం చేసేవాళ్ళు లేరు. నశించిపోతున్నాడు, నరకాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, ఆకలి దప్పులకు ఏడుస్తూ ఉన్నాడు, సహాయం చేసే వాళ్ళ కొరకు ఏడుస్తూ ఉన్నాడు. అలాగే ఏడుస్తూ కన్నీళ్లు తుడిచేవారు లేరు. చివరికి ఆ వ్యక్తి మీద జాలి పడేవారు కూడా లేరు. ఆ వ్యక్తి మీద జాలి పడేవారు కూడా లేరు. ఈరోజు నుండి బ్రతుకు కూడా ఇలాగే ఉందా? దేవుడు నేను వెతుక్కుంటూ వస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద జాలి పడవలసిన అవసరం లేదు. ఇక ఎవ్వరు నాకు సహాయం చేసేవారు లేరు, నాకు అవసరం లేదు, ఎవరు లేరు. మౌనంగా కూర్చున్నా నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగిన దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఎరిగి ఉన్నాడు. ఒక రోజున మీకందరికి తెలిసిన వ్యక్తి ఉన్నాడు. మరలా పేరు చెప్తాను. ఒక వ్యక్తి తన కుటుంబంలో తన చెల్లి బస్సులో ఉద్యోగం వస్తే వెళ్తా ఉన్న సమయంలో ఆ బస్సు కాస్త నీళ్ళలో పడి ఆ జాబుకు వెళుతూ ఉండగా, చాలా పేద కుటుంబం అండి, బాగా చదివించారు. చెల్లెలు అన్న చదివిస్తే ప్రయాణమై ఉద్యోగం వచ్చి వెళ్తా ఉంటే ఆ వెళుతున్న సందర్భంలో ఆ బస్సును కొట్టేసరికి నీళ్ళలో పడింది. నీళ్ళలో ఊపిరి అడగ తన చెల్లి అక్కడ ఉన్న వాళ్ళు చనిపోయారు. ఆ వార్త ఏమైందంటే కుటుంబానికి తెలిసిన వెంటనే అయ్యో చాలా బాధపడ్డాను. ఇంతగా నేను చదివించాను, ఇంతగా నేను ప్రయోజకులుగా చేస్తే చివరిగా ఉద్యోగంలో చేరే సమయానికి నాకు చెల్లెలిలాగా కావడం నాకు చాలా బాధ. అన్న బాధపడుతున్నాడు, తండ్రి బాధపడుతున్నాడు. సరే, ఏం చేసేది లేక అక్కడికి వెళ్ళి ఆమెను తీసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంటి దగ్గర గుంపుకున్నాడు. ఏంటైందమ్మా? అప్పుడు మీకు తెలిసిపోయిందని ఇంటి దగ్గరికి వచ్చేసరికి తల్లి మరణించింది. ఏంటి, ఎందుకు నా తల్లి అన్నాడు. అంటే అప్పుడు ఆ సమయంలో వారందరూ అన్నారు, నీ చెల్లి తన కూతురు మరణ వార్త విన్న వెంటనే గుండె పగిలి అక్కడే మరణించింది. అన్నం తింటూ ఉండగానే ప్రక్కకు పడేసి అన్న అంటున్నాడు, అమ్మా నా చెల్లి మరణాన్ని నేను తట్టుకోలేకపోతా ఉంటే నా తల్లి మరణాన్ని నేను ఎలా చూసేది? ఓ భయంకరంగా ఏడుస్తూ ఉన్నాడు అన్న. అంతకులోకి వారి తండ్రి కాంటలేదు. అందరూ అంటున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు రా తండ్రి అంటూ ఉంటే తండ్రి కూడా భార్య మరణాన్ని జీర్ణించుకోలేక నా భార్య లేకపోతే నేనేంటికి బ్రతకాలి అని దూరంగా వెళ్ళి పురుగుల మందు తాగి తోటలో పడిపోయాడు. అతను తీసుకుని వచ్చాడు. ఉన్నది ఒక్కడే, ఇంకెవరు ఒక్కొక్క మాడు మీద మొత్తం అందరూ ఏం లేదు, మొత్తం అందరూ ఉన్నారు. ప్రభా, ఏంటి బ్రతుకు? దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంది. కారణం ఏంటి అంటే అందరి దహనం చేశాడు ఆ వ్యక్తి. ఇంతే ఉంటాడు, ఇంతే ఉంటాడు. ఆ వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళి ఇక ఎవరు బ్రతకలేడు కదా, ఏదో ఒక పని చేస్తామంటే అతనికి ఎవరు ఇవ్వరు కదా పని అని తన బంధువుల దగ్గర అన్నం తింటుకుంటూ బ్రతుకుతామంటే ఆ వ్యక్తులు ఇదిగో ఓ సంతకం చేయన్నారు. సంతకం చేసిన వెంటనే కాసేపు ప్లేట్లో అన్నం తింటా ఉంటుంది. ప్లేట్ అమాంతంగా గుంచేశారు. రే
నీకు అన్నం పెట్టడం మాకు ఎందుకు పెట్టామనుకున్నాం ఇన్ని రోజులు? నీ ఆస్తి మాకు కావాలని పెట్టాం అని ఆస్తి అంతా రాపించుకొని బయటకు వెళ్ళాను. ఆకలి బాధ తట్టుకోలేక పక్కించి వారి దగ్గరికి తలుపుతి, అమ్మా కాస్త అన్నం పెట్టండి, అన్నం పెట్టండి అమ్మా అంతా ఉంటే అన్నం పెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరండి. ఆమె అన్నం పెట్టకుండా ఒక చిన్న ప్లేట్ తీసుకొని వచ్చి, ఇదిగో మా ఇంట్లో అన్నం లేదు కానీ ఈ ప్లేట్ తీసుకొని ఇంటింటి అడుక్కో అన్నాడు. ఆకలి బాధ తట్టుకోలేక 2-3 సంవత్సరాలు వస్త్రాలు అదే వస్త్రాలతో ఒక 2-3 సంవత్సరాలుగా ఇల్లు పడుకొని తింటూ ఉన్నా అతనికి అన్నం పెట్టండి బాధ. ఒక రోజు రానే వచ్చింది, ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితి. ఒక హోటల్ దగ్గరికి అయ్యా అంటా ఉన్న అన్నం పెట్టలేదు. రాత్రి 10 అవుతా ఉంది, చూస్తా ఉన్నాడు. ఆ ప్లేట్లన్నీ పక్కకు పడేస్తే అక్కడికి వెళ్ళి ఆ మెతుకులన్నీ ఒక చోటుగా చేర్చి అన్నం తిన్నా కూడా ఆకలి తెలియదట. అన్నం అంతా తింటున్నాడు, ఆకలి తట్టుకోలేక అన్నం అంతా తిన్నాడు. ఉన్న అన్నం అంతా ఆకలి ఇంకా వేస్తా ఉంది. అప్పుడు లేచాడట, ఇక నా ఆకలి తీర్చేవారు లేరు, ఇక నేను బ్రతకడం ఇక నేను బ్రతకడం వ్యర్థమని ఈ ఆకలి బాధతో చచ్చే కంటే అందరి ఇల్లు అడుక్కునేదానికంటే నా బ్రతుకు ఇలాగ నాకు బ్రతకడం నాకు ఇష్టం లేదని ఒక ఎత్తైన వంతెనలో నుంచి నూతిలోకి దూకాలని, ఆ కాలువలోకి దూకాలని సిద్ధముగా అక్కడ నిలబడ్డాడు. అందరికీ ఆ మార్గంలో దేవస్థానం కారు నిలబెట్టి, హలో బ్రదర్, ఏంటి ఇక్కడ రా అన్నాడు. ఏడుస్తూ ఇక్కడికి వచ్చాడు. ఏం చేస్తున్నావు అన్నాడు. ఏం చేస్తూ ఉన్నావంటే చనిపోవాలని ఉన్నాను. కారణం ఏంటి? ఆకలి బాధ తట్టుకోలేక. ఆయన అన్నాడు, నా వెంట వస్తావా, నీకు ఆకలి తీరుస్తా అన్నాడు. అయ్యా అందుకంటే వచ్చాడు, ఆహారం తిన్నాడు. ఎప్పుడైతే ఆ దైవ సేవకుడు చేరదీశాడు, ఆ తర్వాత గొప్ప దైవ సేవకుడు మారాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ పైన జాలి పడేవారు లేకపోవచ్చు, ఆకలి బాధతో ఏడ్చవచ్చు, అందరూ ఉన్నా లేకపోయినా కన్నీళ్ళు నీ జీవితంలో ఆగలేకపోవచ్చు. ఎవరు లేరు నన్ను వెతికేవారా అని నీవు అనుకోవచ్చు. ఒక రోజు నీ స్థితి ఎరిగిన దేవుడు ఆ రోజున ఆకలి బాధ తట్టుకోలేక సావాలనుకున్న వ్యక్తి దగ్గరికి ఒక దైవ సేవకుని పంపినట్లుగా ఏదో ఒక రోజు నీకు సహాయం చేసే వారిని నా దేవుడు పంపిస్తాడు. హల్లెలూయా. ఏదో ఒక సహాయం చేసే వ్యక్తిని నీ ఎవరికి దాచి ఉంచాడని నీవు మర్మకు. నీ మీద జాలి పడేవారు లేరని, నీ ఆశలు అనగానికి పోయాయని, నీ బ్రతుకు ఇంతేనని అనుకొని 38 సంవత్సరాలుగా అక్కడే కూర్చున్నాడు, అక్కడే బ్రతికాడు, అక్కడే కూర్చున్నాడు. నన్ను మార్చేవాడు లేడు, నాకు సహాయం చేసేవాడు లేడు. నేరుగా ప్రభువే వచ్చాడు. సహోదరుడా, నీకేం కావాలి? స్వస్థపడ కోరుతున్నావా? అయ్యా స్వస్థత కావాలని నాకుంది, సాయం చేసేవాడేది. ఆయన ముందున్నది సర్వశక్తివంతుడని దేవుడు ఎరుగక ఏమంటున్నాడంటే, సాయం చేసేవారు లేరయ్యా. ఈరోజు నీ ఎదురు సర్వశక్తిమంతుడు ఉన్నాడు, అది నీవు గుర్తుపట్టగలిగితే. హల్లెలూయా. ఆయన నిన్ను వెతికి వచ్చాడు, ఈ గ్రామానికి వచ్చాడు, నీ కొరకు బాబు ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ స్థితి ఎరిగిన స్వస్థపడకూడదు, సాయం చేసేవాళ్ళు లేదే, నీకు సహాయకుడు ఆయనే ఉన్నాడు. మరొక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 31:13. ఇర్మియా గ్రంథం 31:13. ఇర్మియా గ్రంథం 31:13. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమునిచ్చి వారిని ఆదరించదును. నీకు కలిగిన విచారములన్నీ కొట్టివేసి వారికి నేను ఆనందము కలగజేశాను. హల్లెలూయా. విచారము చేత నా జీవితం ఏమైపోతుందో, నా బ్రతుకు ఏమైపోతుందో, నేనేమైపోతాను, విచారము చేసి చేసి దిగులు పడినది ఇక చాలు.
నజరేయుడైన యేసుక్రీస్తు నీ ఎదుట ఉన్నాడు. విచారములు కొట్టివేసే దేవుడు 38 సంవత్సరాలు విచారం చేశాడు. నా బ్రతుకు మారదు, నా స్థితి మారదు అనుకున్నాడు. అయితే విచారములు కొట్టివేసి ఆనందము కలగజేస్తూ దేవుడు నీ ఎదుట ఉన్నాడని మరిచిపోకు. ఈ రోజున ప్రియ దేవుని నమ్ముకొని ఇక్కడికి వచ్చిన దేవుని ప్రియ బిడ్డలారా, నీ విచారములు కొట్టివేసి ఎల్లప్పుడు దుఃఖపడుతున్నావా? నీ దుఃఖమును, నీ విచారమును నా ప్రభు కొట్టివేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని వెతకకపోయినా, దేవుని యొద్దకు రాకపోయినా, ఆ ప్రభు నీ యొద్దకు వచ్చి నీ ఎదురు నిలబడి ఏమంటున్నాడంటే, నీకు ఏది కావాలి, నీ విచారములు కొట్టివేసి నీకు ఆనందం కలుగజేసింది అంటున్నాడు. ఈ రోజున బాలన కుటుంబానికి ప్రభు ఆనందములు కలుగజేయును గాక. ఈ కూడికలో కూర్చున్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకు నా దేవుడు ఆనందమును కలుగజేయును గాక. దేని గురించి విచారపడుతున్నావో ఆ విచారమును కొట్టివేయడానికి నిన్ను వెతుకుతూ ఉన్నాడు దేవుడు. ఏ వేటిని గురించి విచారపడుతున్నావో, దేని గురించి దిగులు పడుతున్నావో వాటిని కొట్టివేయడానికి నీకు సహాయం చేసేవారు లేరని నీవు అనుకుంటున్నావు కనుక నీకు సహాయం చేయడానికి, విచారములు కొట్టివేయడానికి ఆయన నీ ఎదుటికి వచ్చాడు, నీ ఎదుటి నిలబడ్డాడు. నీకు ఏది కావాలంటే, సహాయం చేసేవారు లేరంటే నేనే నీకు సహాయం చేస్తాను, నీ పరిపెత్తుకొని నడువుమంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నేనేమిన్నా ఏ స్థితిలో ఉన్నా, నేనేమిన్నా ఏ స్థితిలో ఉన్నా, నీవేమి కోరుకోవయ్యా, నీవేమి కోరుకోవయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా. నమ్మకమైన దేవుడు, నమ్మకమైన దేవుడు ఆయన గురించి కష్టకాలమందు గుండె జారిపోగా గమ్యమే తెలియకుండినా, కష్టకాలమును గుండె జారిపోయిన కష్టమే ఎదుర్కొండినా, సాయము చేసే దేవుడ నీవు, సాయము చేసే దేవుడ నీవు, చాలు యేసయ్యా. నమ్మకమయ్యా దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. నమ్మకమయ్యా దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. కష్టకాలంలో గుండె పగిలేటట్టు కలిగి ఏడ్చవలసిన అవసరం లేదు. అయ్యా, కష్టకాలంలో ఉన్నాను, కన్నీళ్ళలో ఉన్నాను, ఆకలి తప్పుల్లో ఉన్నాను, ఎన్నో రోజులుగా ఎన్నో కష్టాలు పెడుతున్నాను. నేను కూడా నా స్థితిలో నన్ను ఆదుకునేవారు లేరనుకున్నాను, నన్ను ఆదుకునేవారు లేడనుకున్నాను. నా కష్టకాలంలో నా ప్రభును ఆదుకోవడం లేడనుకున్నాను. ఒకనొక రోజున నా కుమారుడు స్కూల్కి వెళ్ళి వస్తూ ఉన్నాడు. స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటేనే ఒక బైక్ ఆదమరిచి వెళుతూ ఉండగా స్కూల్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళి ఆ ముందు బంపర్గా ఉంటుంది తీసుకొని వెళితే స్కూల్ బ్యాగ్ తీసుకొని వెళ్ళి అలాగే తీసుకొని వెళ్ళి అలాగ బయటికి పడేసింది బ్రేక్ కొడతానే. ఆ తర్వాత బ్రేక్ పట్టుకుని క్లచ్ మరలా నా కుమారుడు మీద ఎక్కించాడు.
అందరూ అన్నారు, నీ కుమారుడు ఇక లేడు, నీ కుమారుడు ఇక లేడు, ముఖమంతా ప్రత్యక్షమయ్యాడు. కానీ నేను అనుకున్నాను, దేవా నా కుమారుడు బ్రతకాలి. నేను వెతకలేదు కానీ నా కష్టకాలంలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా కుమారుడు ఆ రోజు నేను లేదనుకున్నాను. అయితే ప్రభు దయ బట్టి ఈరోజు నా కుమారుడు మీ ఎదుట ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నన్ను తెలుస్తాను, ఆయన వెతికి తెస్తాను. ఆయన వెతికావా? ఆయన వెతుకుంటూ నీ దగ్గరకు వస్తాడు. ఆయన నువ్వు నశించిపోతున్నావా? బాధల్లో ఉన్నావా? కష్టంలో ఉన్నావా? ఆయన నిన్ను నువ్వు ఆయన వెతకడం కాదు. ఆయన అంటున్నాడు, నశించిన దాన్ని వెతికి నేను వస్తున్నాను. హల్లెలూయా. నీ కుటుంబం నశించిపోతుంది, నీ కుటుంబంలో నీ కుమారుడు నశించిపోతున్నారు, నీ జీవితం నశించిపోతుందా? భయపడవలసిన అవసరం లేదు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను వెతికి వస్తున్నాను. నశించిన దాన్ని వెతికి నేను వచ్చాను, మీరు కాక నేనే వచ్చాను. చివరికి ఒక మాట, యోగు గ్రంథం 19:7. యోగు గ్రంథం 19:7 చివరిగా. యోగు గ్రంథం 19:7. యోగు గ్రంథం 19:7 చదవండి. యోగు గ్రంథం 19:7 చదవండి. యోగు గ్రంథం. ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్న నా మీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొరపెట్టుచున్నాను గాని నా మొర అంగీకరింపబడదు. సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు. న్యాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, న్యాయం జరగలేదు. సహాయం కొరకు ఎదురు చూస్తున్నాను, సహాయం దొరకలేదు. నీ సహాయ స్థితిలో ఉన్నాను ప్రభా. న్యాయం కొరకు ఎదురు చూస్తున్నావా? సహాయం కొరకు ఎదురు చూస్తున్నావా? ఎవరు లేరని బాధపడుతూ ఉన్నావా? న్యాయం జరగక, సహాయం దొరకక ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు నశించిపోతున్నావు నాకు తెలుసు, అందుకే నేనే నీ యొద్దకు వస్తున్నాను. హల్లెలూయా. నేను నీ యొద్దకు వస్తున్నాను. యోహాను సువార్త 16:24. నా పేరిట మీరు ఏది అడగలేదు. నా పేరిట ఇది వరకు మీరు ఏది అడగలేదు. యోహాను సువార్త 16:24. నా పేరిట మీరు ఏది అడగలేదు. ఇది వరకు మీరు ఏమి నా పేరిట అడగలేదు. ఈ సంతోషం పరిపూర్ణమైన అడుగులు మీకు ఈరోజు ఆయన అడుగుతూ ఉన్నాడు, నీకేమీ కావాలను. ఆయన అంటున్నాడు, నాకు స్వస్థత కావాలను. దేనికి? ఎన్నో సంవత్సరాలు నా స్థితి మారలేదయ్యా, ఎన్నో సంవత్సరాలతో నా బ్రతుకు మారలేదు, నా జీవితం మారలేదు, నా కుటుంబం మారలేదు, నా వ్యక్తిగత జీవితం మారలేదు. ప్రభుత్వం నీకేమీ కావాలను. నా పేరు ఏమీ అడగలేదు. అడుగు, నీ సంతోషం పరిపూర్ణం ఏదవుతుందో అడుగు, అది నీకు తెలుస్తాను. ఈరోజున ఈ కుటుంబం గురించి పరిపూర్ణ కుటుంబం సంతోషంగా ఉన్నట్లుగా దుఃఖమును కన్నీళ్లను నా ప్రభు తొలగించి సహాయం దయచేసి న్యాయాధిపతిగా ఈ కుటుంబములకు దేవుడు సహాయం చేయనుగాక. ఈ కుటుంబంలో ఈ ఆవరణంలోకి వచ్చిన మీకు దేవుడు సహాయం దయచేసి న్యాయాధిపతిగా మీకు ఎదుటిగా నిలబడనుగాక. ఇప్పుడు అందరూ మోకరిద్దామా? ఒక నిమిషం మోకరిద్దామా? విన్న వాక్యం నువ్వు విన్నావు, ఇంతవరకు వాక్యం విన్నావు, ఇంతవరకు